ప్రైజ్ ది లార్డ్. వినండి, వినిపించండి. ఈ కార్యక్రమంలో వాగ్దానం ఇవ్వబడుతూ ఉండగా ఈ ఉదయకాలమున దేవుడు మమ్ములను కూడా ప్రేమించి ఈ దినము వాగ్దాన ప్రకారం ఏం మాట్లాడుతున్నాడో చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. గురించి నేను సాక్ష్యము ఇచ్చువాడను, నన్ను పంపిన నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. మరి ఆనాడు యోహాను యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చిన యోహాను ఏమని చెప్తున్నాడు? తండ్రి పంపాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడని తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు నా చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని పట్టుకోవడానికి ఆనాడు సాక్ష్యం ఇవ్వబడిన ఆ కుమారుని యొక్క కృప ద్వారా నేను ఈ రోజున ఈ వీడియో చేయటంలో ఉన్నాం. ఎందుకు ఈ సాక్ష్యము అంటే, మరి ఈ లోకంలో అనేక మంది కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశం ఉండి వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు. అయితే ప్రియ బిడ్డలారా, చిన్న సాక్ష్యాన్ని నాది పంచుకుంటాను. ఆ సాక్ష్యము దేవుడు నన్ను ఎలా మార్చాడు, దేవుని బిడ్డగా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అనేది మరి ఈ యొక్క సాక్ష్య అంశం. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ముందు నా సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటనగా, మరి చిన్నతనం నుంచి కూడా చిన్నతనంలోనే తండ్రి గారు మాకు దూరమై దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నారు. తండ్రి గారు దూరం అయినప్పుడు తల్లిగారు మమ్మల్ని ఎంతగానో, నన్ను నా తమ్ముణ్ణి ఎంతగానో ప్రేమించి ఆవిడ కష్టార్జితముతో మమ్మలను పోషించింది. అయితే మాకు కొద్దిగా వయసు వస్తూ ఉండగా మేము కూడా ఒక బాధ్యతగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో అనేక మంది ఫ్రెండ్స్ దగ్గరవుతూ ఉంటారు. యవన కాలంలో ఎవరి దగ్గర అవుతారయ్యా అంటే, తల్లిదండ్రులను నిదానంగా దూరం చేసుకొని యవనస్తులకి తగ్గ తోడు నెత్తుకొని వాడు మంచివాడా చెడ్డవాడా అనేది లేకుండా ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మేము కూడా మా జీవితంలో అనేక మంది ఫ్రెండ్స్ని కలిసి ఈ లోకంలో మంచి చెడు అనేది లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళం. కానీ తల్లి దగ్గర మంచిగానే ఉంటూ మా మార్గాలు, మా వ్యవహారాలు అన్నీ కూడా వేరు జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. కష్టపడుతూ చిన్నప్పటి నుంచి ఆ యొక్క డబ్బుల ద్వారా మేము ఏదో దొంగిలించడం కాదు, కానీ కష్టపడి ఆ యొక్క వచ్చిన డబ్బుల ద్వారా జలసాలు చేసుకుంటూ మా జీవితాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళం. అయితే సంవత్సరానికి ఒకసారి లేదా ఎప్పుడన్నా మరి జనవరి 1 వచ్చినప్పుడు, క్రిస్మస్ వచ్చినప్పుడు యేసయ్య గురించి తెలియచేసేవాళ్ళు, కానీ అంతగా మేము ఆకర్షింపబడేవాళ్ళం కాదు. అయినా తండ్రి గారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత మరొక సంఘానికి తల్లిగారితో పాటు వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాల్గొంటూ ఉండేవాళ్ళం. అయినా అప్పటికీ కూడా మేము దేవుల్లో భయభక్తులతోటి జీవించేవాళ్ళం కాదు. ఆ స్నేహితులు ఇంకా వయసు పెరుగుతూ ఉండగా ఇంకా వ్యవహారాలు మరి పెరుగుతూ ఉన్నాయి. మరి తాగుడని కొన్ని వ్యసనాలు అన్నీ కూడా మా జీవితాల్లో వాటంతట వాయి వయసు ఎలా వచ్చిందో అవి కూడా వచ్చినాయి. అయితే తల్లిగారికి చక్కగా మాట వింటున్నట్టుగా నటిస్తున్నాం, బయట చేసే వ్యవహారం బయట చేస్తూ ఉన్నాం. కానీ మా జీవితాల్లో మరి ముందుకు సాగడానికి ఎవరయ్యా మార్గం అంటే ఎవరు కూడా లేరు. మా ఇష్టం మేము జీవించాం. అలాగే మా అమ్మగారి యొక్క తమ్ముడు ఎలీషా గారని, ఆయన పాస్టర్ గారే, ఆయన కూడా మమ్మలను ఈ వచ్చినప్పుడు ఇక మా అమ్మగారిని మమ్మల్ని చూస్తానికి వచ్చినప్పుడు ఏదో 2 మాటలు చెప్పేవాళ్ళు, కానీ దేవుల్లో నడవండి ఈ విధంగా ఉంటుంది అని మరి అప్పుడు చిన్న వయసు కాబట్టి యవన వయసులో చెప్పలేదు. కానీ ప్రార్థన అంటే ఏంటో తెలుసు. మేము ప్రార్థన అంటే తెలిసిన దేవుని యందు భయము లేదు, భక్తి లేదు, వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా మా జీవితాలు ఉన్నాయి. అట్లాంటి మా జీవితాల్లో మరి
పెళ్లి వయసు వచ్చింది. ఆ విధముగా పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులతో కూడి ముందుకు సాగుతూ వచ్చాం. ఈ యొక్క సాగుతూ వచ్చిన ఈ జీవితంలో మరి వివాహం అయిన తర్వాత 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలు కూడా మరి దేవుడు మంచిగా మాకు 2 బిడ్డలనిచ్చి నడిపించాడు. ఆ 2 బిడ్డలను ఇచ్చినప్పుడు కూడా మా యొక్క జీవితాల్లో ఏమి లేదంటే స్థిరమైన మనసు లేదు, స్థిరమైన ఆలోచన లేదు, శాంతి సమాధానము లేదు. మేము మా తల్లిగారిని ఎంతగానో బాధించేవాడిని. ఎందుకనంటే ఆ బాధింపు తాగుడు అలవాటు ఉండి ఇష్టం వచ్చినట్లుగా వచ్చేవాడిని, ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళేవాడిని. అటువంటి నా జీవితంలో మరి విజయవాడ మరి వర్క్ నిమిత్తమై విజయవాడ వెళ్ళేవాడిని. అక్కడ అనేక మంది ఫ్రెండ్స్ ఆ యొక్క కంపెనీలో చేస్తూ ఉండగా ఆ ఫ్రెండ్స్ కూడా నాతో పాటు తాగుమూతి బ్యాచే. అయితే ఎంత కష్టపడినా డబ్బులన్నీ కూడా అక్కడే అయిపోయాయి. ఇంకా వ్యసనాలు ఎక్కువైపోయినాయి. మరి నా బంధువులు కూడా వీడు గవర్నమెంట్ జాబు హుడాలో పెడితే బాగుంటుందని చెప్పి మా అన్నగారు వాళ్ళు పెట్టారు. అక్కడ కూడా బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని గురించి తెలియచేసి దేవుని గురించి ప్రకటించేవాళ్ళు తక్కువ. అయినా నా జీవితంలో ఎంత తాగిడు తిరుగుడు చేసినా కూడా శాంతి సమాధానం అనేది కుటుంబంలో లేదు. అయితే గవర్నమెంట్ జాబ్ ఉంది అని మా అన్నయ్య గారు చెప్పడం వల్ల ఆ యొక్క పని చేయడానికి కూడా వెళ్ళేవాడిని. వెళ్తే అక్కడ కూడా శాలరీ సాలక తాగుడికి కొన్ని వ్యసనాలు అయిపోయి మా జీవితంలో ఎన్నో అక్కడున్న బ్యాచ్తో కూడా గడిచి జీవించేవాడిని. అట్లాంటి నాకు కవిత ఇండస్ట్రీలు అయిపోయింది కాంట్రాక్టు. విజయవాడలో మరి ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండగా జీతం చాలక నేను మానేసి రావడం జరిగింది. మానేసినప్పుడు ఇంటికాడే ఉంటూ ఏమీ చేయకోకుండా మా తల్లిగారు తెచ్చే కష్టార్జితంతో జలసా చేస్తూ ఉండేవాడిని. అయితే మా తల్లిగారు మరి హాస్పిటల్లో చేస్తూ మా అమ్మగారికి తెలిసిన మెడికల్ షాపులో సుధీర్ గారని శ్రీను గారి యొక్క అన్నదమ్ములు 2 ఉండగా, అయ్యా నా కొడుకు ఖాళీగా ఇంటికాడే ఉంటున్నాడు, వాడికి ఏదన్నా పని ఇప్పించండి అయ్యా, అన్ని పనులు చేస్తాడు వాడు అని అంటే, వాళ్ళు ఏం చేస్తాడు మీ వాడు అని చెప్పి అడిగితే ఏం చెప్పుకుంటుంది? నా జీవితంలో తాగుడు తిరుగుడు కొట్లాట్లు అల్లర్లు తప్ప వేరే లేవు. కానీ అటువంటి జీవితం జీవిస్తున్న నాకు నా తల్లి పడిన ప్రయాస మరి వాళ్ళ ద్వారా నాకు ఆటో ఇప్పించడం జరిగింది. ఆ ఆటో ఫస్ట్ టైం నేను ఒక వాహనం కొనుక్కొని తోలడం అనేది. ఆ వాహనం తీసుకున్న తర్వాత మరి విజయవాడ నుంచి ఎలిషా గారు మేరీ గారు అని చెప్పి వస్తూ ఉండేవాళ్ళు కప్పలదొడ్డి సువార్తకి. ఆ సువార్తకి మరి నేను ఆటో కొనక ముందు నుంచే వాళ్ళు వచ్చి సువార్త చేస్తూ ఉండేవాళ్ళు కప్పలదొడ్డి గ్రామంలో. ఈ ఆటో తీసుకున్న తర్వాత వాళ్ళని ఎక్కించుకెళ్ళడం, ఎక్కించు రావటం. వాళ్ళు ఎలా పరిచయం అయ్యా అంటే మరి ఆ పాస్టర్ గారు పాస్టమ్మ గారు మేనత్త మేనమామే వారి ద్వారా వెళ్ళి ప్రార్థన చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి బందర్ బస్ స్టాండ్లో దింపిన తర్వాత మరలా నేను వాళ్ళ బస్సు ఎక్కడం ఆలస్యం. బారుకి వెళ్ళి బారులో మందు తాగేవాడిని. ఇక ఆ మందు తాగి వచ్చేసి మరలా ఇంటికాడ యథాస్థితిగా ఉంటూ ఉండేవాడిని. వారానికి ఒకసారి ఆ యొక్క చర్చికి వెళ్ళడం, నిదానంగా వాక్యం వినటం, అలా అలా జీవిస్తున్న మా జీవితంలో నా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు అమ్ము అని తమ్ముడికి పెద్ద కుమార్తె పుట్టింది. ఆ కుమార్తె యొక్క తల వెంట్రుకలు ఇవ్వడానికి గుణదల వెళ్ళాం. ఆ గుణదల ప్రాంతంలో తల వెంట్రుకలు ఇచ్చి ఆ రోజు ఇంటికి వచ్చేసాం. ఆ రోజు అంతా మంచిగానే ఉంది. నెక్స్ట్ తెల్లారి స్కూల్ పిల్లలకి వెళ్ళి వచ్చినప్పుడు బందర్ నుంచి వస్తూ ఉండగా ఒక 2 ఎక్కారు ప్యాసింజర్స్. వాళ్ళతో వివాదం జరిగింది. వాళ్ళతో పెద్ద గొడవ అయిన తర్వాత ఆ గొడవలో మరి నా తప్పైతే ఏమీ లేదు నేను చెప్పుకోవడం, కానీ ఆయన నోటి ద్వారా దులుసుగా మాట్లాడితే నన్ను కోపంగా మరి నా తల్లినైతే అనేటప్పటికీ నాకు ఆవేశం వచ్చి తనను కొట్టేశాను. కొట్టడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆయన మామూలోడు కాదు, రాజకీయ పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి, నీకేమొచ్చిందిరా ఊరొదులు పారిపో అని చెప్పి నాకు చెప్పారు. చెప్పడం వల్ల మరి నేను ఎందుకు పారిపోవాలి, నా తప్పేమి లేదు,
అని చెప్పి ఇంటికి వచ్చేటప్పటికి ఆ యొక్క ఆయన బ్యాచ్ అంతా కూడా వచ్చి, అయ్యా ఇక్కడ ఎవరు రాజేష్ అంట అని చెప్పి వచ్చేటప్పటికి వాళ్ళ వెనకమాలే నా తల్లిగారి కొడుకు వచ్చి, నా కొడుకేనయ్యా అని చెప్పి, మరి నా తమ్ముడు, నా తల్లి, మా మరదలు ముగ్గురు కూడా మేము కూడా వస్తాం పదండి అని చెప్పి వెళ్ళి అక్కడ వివాదాన్ని చక్కదిద్దుకున్నాం. ఆ రోజే మరొక కానిస్టేబుల్ మరి నా మీద చేయి చేసుకోవటం చూసి, నా తమ్ముడు ఇంతవరకు మా జీవితాల్లో ఎవడూ కూడా మమ్మల్ని చేయి చేసుకుంది లేదు అని ఎంతో బాధతోటి మరి నా తమ్ముడు మందు తాగడం జరిగింది. నా తమ్ముడితో పాటు ఇంకో ఇద్దరిని తీసుకెళ్ళి బాగా ఫుల్గా మందు తాగాడు. ఆ తాగిన రోజున మధ్యాహ్నం మరి స్కూల్ పిల్లలకి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు, మా మరదలు, పిల్లలు కూడా వస్తానన్నారు. అయితే మరి ఆ రోజు బండి తోలుతానంటే వద్దు నేను తోలుతానని చెప్పి మరి పిల్లల్ని, తమ్ముడిని కూడా ఆటోలో ఎక్కించుకోవడం జరిగింది. ఆటోలో ఎక్కించుకొని బందరు వెళ్తూ ఉన్న దారిలో హుసైన్పాలెం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా మరి మా తమ్ముడికి ఏమనిపించిందో, వెనకాల కూర్చున్నవాడు కూడా ఎదురుకు వచ్చేసి హ్యాండిల్ మీద ఉన్న చెయ్యి లాగేశాడు నేను తోలుతానని. ఎప్పుడైతే ఈ చెయ్యి లాగాడో అప్పుడే తమ్ముడు పైకి ఎగిరిపోయాడు, బండి పడిపోయింది. పిల్లి ముగ్గలేసుకుంటూ ఒక సినిమా స్టైల్లో వెళ్ళిపోయింది అనమాట. అటువంటి జరిగిన సన్నివేశంలో నా తమ్ముడికి పెద్ద గాయములు, బ్లడ్ అయితే నీళ్లు పోసే రోడ్డు మీద ఎలా వెళ్ళిపోతాయో ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంది. చుట్టూరు కూడా మనుషులు కుమ్మికూడి ఉన్నారు. నేనైతే నా ఏమైపోయిందో ఏంటో నాకు తెలియదు. తీరా నా తమ్ముడి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి పరిస్థితి అది. ఇక నాకు గుండె ఆగలేదు. తమ్ముడు అని చెప్పేసి ఓ పక్కన ప్రేమ, పిల్లలు ఏమైపోయారని భయం. గబగబ మరలా పిల్లల దగ్గరికి వచ్చి చూసుకొని, ఆ చిన్న పిల్లలు పాలు తాగే వయసు, మాటలు కూడా రాని ఆ వయసులో ఆ పిల్లలు చేతులు పట్టుకొని ఒళ్ళంతా తరిమినప్పుడు వాళ్ళు అస్సలు కుయ్యమని ఖైమని కూడా అంటలేదు. అంత ప్రమాదం జరిగిన ఆ సమయంలో ఒక్కసారిగా యేసయ్య నా హృదయంలోనికి వచ్చాడు. యేసయ్యా అని నా జీవితంలో నేను మొదటిసారిగా, అంతకుముందు దేవునికి తెలిసిన నా జీవితంలో మొదటిసారిగా నేను అప్పుడు నా బిడ్డలకి ఏమీ కాలేదని నేను యేసయ్యని తలుసుకోవడం జరిగి ముందు విడిచివేయడం జరిగింది. కానీ నా జీవితంలో ఇంకా అనేకమైన విడిచిపెట్టకుండా దేవునికి భయపడి నా బిడ్డలను రక్షించిన నా దేవునికి స్తోత్రమని నా తమ్ముడిని తీసుకొని మరలా హాస్పిటల్కి రావటం జరిగింది. అయితే మరి అటువంటి సన్నివేశాల్లో నేను ఉన్నప్పుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగి ఈ బండి పడిపోయిందో ఆటోమేటిక్గా నేనున్నాను అన్న దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు. ఆ వచ్చిన నా దేవుడు మాటిస్తున్నాడు ఇక్కడ ఏమని, ఆయన గురించి మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 18వ వచనము చదువుకున్నాం కదా. ఇక్కడ మరొకసారి చూసుకుందాం. నన్ను గురించి నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను, నన్ను పంపిన నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు పంపారండి? తండ్రి పంపించాడు కుమారుణ్ణి. కుమారుడంటే ఆనాడు యేసయ్యని మన కోసం పంపించాడు. ఈనాడు ఆ యేసయ్య నన్ను ఏర్పరచుకొని నేను నా తండ్రి యొక్క సాక్ష్యము, నన్ను ఎలా సాక్షిగా నిలబెట్టుకున్నాడో మీ మధ్యన పంచుకోవటం జరిగి ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నాలాగా దేవుణ్ణి తెలుసుకోకుండా మీ జీవితాల్లో వెనకపడిపోయి ఏమీ కాదులే, వెళ్తున్నాములే వస్తున్నాములే అనేది కాకుండా ఈ లేఖనాల ప్రకారం తండ్రి నిన్ను గురించి సాక్ష్యం ఇయ్యాలి అంటే ఆ సాక్షిగా నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్న ఎడల ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు, నిన్ను గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను తండ్రి చెప్పినట్లుగా. అయితే ఈ లోకంలో తండ్రి గురించి నువ్వు సాక్షిగా బ్రతకాలి అని ఆ తండ్రి నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఆ ఏర్పాట్లో నీవు నేను సిద్ధమైతే మరి ఆ తండ్రిని, ఆరాధనకి యోగ్యుడైన ఆ తండ్రి నిమిత్తమై మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి అందరూ ఏకీభవించినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినము మా పట్ల నీవు చూపిన కృప, నీ సాక్షిగా మేము ఇచ్చిన ఈ మాటలు అనేక మంది హృదయాలలో ఫలభరితముగా చేయుటకు నీ కృప చూపండి.
ఇదిగో నాయన తండ్రి నీ నేరపరుచుకొని సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు కుమారుని గురించి. అదే విధముగా తండ్రిగా నీవు మాకు తోడై ఉన్నావు. నీ గురించి ఈ లోకంలో మా పట్ల జరిగిన గొప్ప కార్యములను మేము సాక్షులుగా జీవించి నీ సాక్షిగా బ్రతుకుటకు కావాల్సిన నీ కృప బాహుల్యం మా పట్ల చాపి నడిపించి నీ ఆత్మ కార్యమును వింటున్న ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి వాడుకొనమని మా ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్.